మేము సంక్రాంతి రోజు ఫోటో షూట్ తీసుకుని ఏఎస్పేటకి వెళ్తే ఎలా జరిగిందో చూడండి. ముందుగా అయితే అందరికైతే హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు కదా అని చెప్పేసి నేను మా పెద్దరోడు అయితే గుడికి అయితే వచ్చేసి అలా బయటకు వచ్చిన తర్వాత ఫోటోస్ తీసుకుందాం అని పొలాల దగ్గరికి వెళ్తే ఒక మొక్క తీసుకురా ఫోటోస్ బాగా వస్తాయంటే ఏరు మొక్కనే తీయేస్తున్నాడు వీడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వీడికి కావాల్సిన ఫోటోలు అన్ని తీపిచ్చేసుకుని లాస్ట్ కి నాకు తీయమంటే ఏమంటున్నాడు చూడండి. తీసుకోబోతా అంటే తీస్తాలంటే తిని నేను ఏదన్నా పని చేసుకోరా బేవకు. సరే తీసుకెళ్తా అని చెప్పేసి నేను కూడా ఫోటోస్ తీసుకొని లాస్ట్ కి వెళ్లే టైంకి చూడండి ఎలాంటి ఎలా వేస్తున్నాడో. అన్నం మెరిగిపోతుంది. ఆ మాటకి సిగ్గుపడుతూ పడుతూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పే లోపల ఈ లోపల కిందే పడుతున్నాడు. లాస్ట్ కి మా ఫ్రెండ్ కాల్ చేసి ఏఎస్పేటకి వెళ్దాం రా అంటే ఇంక ఏఎస్పేటకి అయితే స్టార్ట్ అయిపోయాము. వీళ్ళు ఎంతమంది ఏఎస్పేటకి వెళ్ళారో కింద కమెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తాను. ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా మీకు ఎలా తెలుసు అక్కడ ప్లేస్ అని అనుకో. అన్నిటికీ చెప్పడానికి మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. వీడైతే చిన్నప్పటి నుంచి అయితే ఏఎస్పేటకి అయితే వస్తా ఉంటాడంట. అలా లోపలికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ పూలు తీసుకోవాలని చెప్పాడు. అలా పూలు తీసేసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చే టైం బండి కనపడేసరికి అక్కడ కొంచెంసేపు ఆగదాం అనే లోపు ఈ లోపల అక్కడ ఉండే పిల్లలు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడి ఏం కావాలంటే వాళ్ళకి కూడా కుల్ఫీ కావాలని వాళ్ళకైతే 3 కుల్ఫీలు అయితే ఇప్పించేసి మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.